వెల్కమ్ టు మై ఛానల్. ప్రతిరోజు ఎన్నో పలకరింపులు. అందులో పలకరింపులకే పరిమితమయ్యేవి కొన్ని, మరవలేనంతగా దగ్గరయ్యేవి కొన్ని. నీ కుటుంబంలోని వారు ఎవరు ఏ దారిలో ప్రయాణిస్తున్నా చిన్న చిన్న పట్టు విడుపులు అలవాటు చేసి అందరినీ కలుపుకుపోవాల్సిన బాధ్యత మీదే, మర్చిపోవద్దు. ఎప్పుడూ అబద్ధాలు చెప్తూ ఆనందపడేవాడు కూడా బాధపడే క్షణం ఒకటి ఉంటుంది. అది ఎప్పుడంటే వాడు నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మకుండా నవ్వినప్పుడు. నీ పని నువ్వు చేసుకుంటూ ఉన్నా తోటివారు నేను చిన్న చిన్న ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని ఏం ఫీల్ అవ్వమాకు. ఎందుకంటే జీవితం అనే ఆటలో నీ ఆట నువ్వు ఆడుతున్నావు. నీ గెలుపును నీకు గుర్తు చేసే ప్రేక్షకులు లేకపోతే ఎలా? నువ్వు నడుస్తున్న మార్గం తప్పని తెలిసి కూడా నిన్ను ప్రోత్సహిస్తున్నారు అంటే వారు నీ పతనాన్ని కోరుకునేవారు అయి ఉండవచ్చు. జాగ్రత్త. నిన్ను ఇష్టపడిన వారి దగ్గర నువ్వు మౌనంగా ఉండటమే మంచిది. ఎందుకంటే నువ్వు ఎంత మంచిగా మాట్లాడినా వారు తప్పులు వెతుకుతారు కాబట్టి. ఏదైనా ప్రయత్నాన్ని మధ్యలో ఆపిన వారందరూ ఓడిన వారే. అదే ప్రయత్నాన్ని కొనసాగించిన వారిలో ఎక్కువ మంది గెలుపును అందుకున్న వారే. ఊపిరి కూడా తీసుకోకుండా మాటలు చెబుతారు, కానీ ఆ చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం కూడా చేయరు. ఎందుకో ఈ మనుషులు. నిజాయితీ మార్గంలో నడవటం చాలా కష్టం. అందుకేనేమో ఎక్కువ మంది తమ ఎదుగుదలకు చెడు మార్గాన్నే ఎంచుకుంటున్నారు. అదే కలికాల మహిమ. మీరు సంపాదనా ప్రయత్నంలో ఉన్నప్పుడు ఎంత ఓపికతో ఉంటారో, సంపాదించిన తర్వాత ఎలాంటి ప్రవర్తనతో ఉంటారో అది మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. విలువైన వస్తువులను పోగొట్టుకున్నా పర్వాలేదు, కాలం కలిసి వస్తే మళ్ళీ కొనుక్కోవచ్చు. అదే విలువైన బంధాలను పోగొట్టుకుంటే ఎంత సంపాదించినా మళ్ళీ కొనలేవు. కష్టాలకు కారణం నీ చేజేతులా నువ్వు చేసిన తప్పులే, ఇంకెవరో కారణం అనుకోకు. అర్థం లేని వందల మాటల కన్నా చాలాసార్లు మౌనమే మేలు చేస్తుంది. ఆశకు హద్దులు లేకపోతే నీతో పాటు నీ వారి జీవితాలను ఇబ్బందులకు గురిచేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ జీబీ తెలుగు లైన్స్.